ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, నేను డాక్టర్ వెల్లంకి శ్రీనివాసరావు, అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు సెక్స్కు సంబంధించిన సమస్యలు ఈ రోజున ఎక్కువ కనిపిస్తున్నాయి సమాజంలో. వాటి గురించే ఎక్కువగా అంగస్తంభన ట్యాబ్లెట్లన్నీ అవన్నీ ఇవన్నీ యాడ్స్ బాగానే వస్తున్నాయి. ఇంగ్లీష్లో కూడా ఎక్కువగా మెడిసిన్సే యూజ్ చేస్తున్నారు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగ పరిమాణం పెంచుకోవడానికి, అలాగే సామర్థ్యం పెంచుకోవడానికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వీటిని ఎలాంటి విధానంలో తీసుకోవాలి, ఎలాగ వాటిని తీసుకోవాలి అని చెప్తాను. అలాగే ఎందుకు అసలు ఈ సమస్య వస్తుంది ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే న్యూట్రిషన్ ఫుడ్స్ బాగా తగ్గిపోయినాయి. డైటే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. న్యూట్రిషన్ ఫుడ్స్ బాగా తగ్గిపోయినాయి, టేస్ట్ బాగా ఉండే ఫుడ్స్ పెరిగిపోయినాయి. మనకి నేలకి ఏది రుచిస్తుందో అవి పెరిగిపోయినాయి, అవి తింటున్నాం. దాంట్లో న్యూట్రిషన్ ఉందా, విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, మన శరీరానికి ఉపయోగపడుతుందా అనేది ఆలోచించడం లేదు. ఆ పూట రుచిగా అనిపించింది, తిన్నాము, అయిపోయింది. కానీ ఈ వీక్నెస్ అనేది వయసు బాగా మంచి వయసులో 15-16 ఏళ్ళప్పుడు ఏమి ఉండదు, కానీ తర్వాత 20 దాటిన దగ్గర నుంచి చిన్నగా వీక్నెస్ బయటపడుతూ ఉంటుంది. ఎందుకు 20 అన్నానంటే, ఇదివరకు రోజుల్లో 40 దాటితేనే వీక్నెస్ ఉండేవాళ్ళు మనుషులు. ఇప్పుడున్న ఫుడ్కి, పొల్యూషన్కి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, అది కాక వ్యసనాలు, మందు, గుట్కాలు, సిగరెట్లు, ఈ వ్యసనాలు. వీటి వల్ల పురుషుల సెక్స్ సామర్థ్యం బాగా తగ్గిపోతుంది, అంగస్తంభన సమస్యలు బాగా వస్తున్నాయి. కాబట్టి వీటిని పెంచుకోవాలంటే ఆయుర్వేదంలోని మూలికల ద్వారానే మీకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. శాశ్వతం అంటే ఇవాళ మందు ఆడాము, 3 నెలలు 4 నెలలు వాడాము, 70-80 ఏళ్ళు వచ్చిన దాకా ఉంటుంది అనేది అనుకోవద్దు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది, ఎంత మెడిసిన్స్ ఇప్పుడు వాడినా కానీ. కాబట్టి మెయింటైన్ చేసుకోవాలి. మేము ఇస్తాము, మీ సామర్థ్యం పెంచుకోవడానికి కావాల్సిన మందులు ఇస్తాము, సామర్థ్యం తెప్పిస్తాము. దానికి తగ్గట్టుగా మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలి. కోర్సు అయిపోయిన తర్వాత అయినా సరే కాస్త ఎక్సర్సైజులు చేసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండటం, చెడు అలవాట్లు మానుకోవడం, ముఖ్యంగా హస్తప్రయోగం, పోను సైట్లు చుట్టడం లాంటివి మానుకోవటం, ఇలాంటివన్నీ మీకు సామర్థ్యాన్ని నిలబెడతాయి. కాబట్టి సామర్థ్యాన్ని నిలబెట్టుకోవాలంటే మంచి డైట్ ఉండాలి, అలాగే ఎక్సర్సైజ్ డైలీ 1 అవర్ ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. ముఖ్యంగా జంపింగ్ ఎక్సర్సైజెస్, జంపింగ్ అంటే స్కిప్పింగ్, షటిల్ ఆడటము, రన్నింగ్, ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది ఇటు ఎక్సర్సైజుల వల్ల. అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ బ్లడ్లో బాగా కలుస్తుంది, రక్త ప్రసరణ వేగం బాగా పెరుగుతుంది, శరీరానికి కావాల్సిన న్యూట్రిషన్ అంతా అన్ని భాగాలకి, చివరి భాగాలకు కూడా అందుతుంది.